హాయ్ ఆల్. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో రీసెంట్గా ఆస్కర్ విన్ అయిన ఫ్లో అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. అసలు విజువల్ స్టోరీ టెల్లింగ్ అనే పదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం తెలుసా మీకు, ఈ మూవీ మొత్తం ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయిన బ్లెండర్లో చేశారు. బ్లెండర్ అనేది ఒక 3D సాఫ్ట్వేర్ అనమాట. ఊరికే వస్తాయి చెప్పండి ఆస్కర్లు. ఇంకొకటి ఏంటంటే మూవీలో చాలా మంచి మెసేజ్ ఉంది. అదేంటనేది తర్వాత మాట్లాడుకుందాం. సరే, కమింగ్ టు ద ప్లాట్. మనకు స్టార్టింగ్లో ఒక పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ని చూపిస్తారు. అక్కడ హ్యూమన్స్ ఎవరూ ఉండరు, ఓన్లీ కొన్ని యానిమల్స్ అక్కడక్కడ ఉంటే మొత్తం అంతా ఫారెస్ట్ ఉన్నట్టుగా మనకు చూపిస్తారు అన్నమాట. అక్కడ మనకు ఒక లోన్ సర్వైవర్ని చూపిస్తారు. అది మన క్యాట్, మన మెయిన్ లీడ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒకరోజు సడన్గా వాటర్ లెవెల్ అనేది చాలా రైజ్ అయిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కానీ మొత్తం అసలు ల్యాండే లేకుండా మొత్తం అంతా వాటర్లోకి మునిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో మన క్యాట్ ఎలా సర్వైవ్ అయిందన్నది మనకు స్టోరీ అన్నమాట. ఈ జర్నీలో మన క్యాట్కి అనుకోకుండా కొన్ని స్ట్రేంజ్ యానిమల్స్తో తిను కలవాల్సి వస్తుంది అన్నమాట. తినకి ఇష్టం ఉండదు స్టార్టింగ్లో, కానీ ఈ స్ట్రేంజ్ యానిమల్స్ మన క్యాట్ని ఎలా మార్చాయి, మన క్యాట్ వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది, వాళ్ళు మన క్యాట్కి ఎలా హెల్ప్ అయ్యారు, వీళ్ళందరూ కలిసి లాస్ట్కి సర్వైవ్ అయ్యారా లేదా అన్నది మనకి స్టోరీ అన్నమాట. ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ నుంచి ఈ రేంజ్లో అవుట్పుట్ తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. యాక్చువల్గా నేను విన్నమాట, మనకి 3D సాఫ్ట్వేర్స్లో వాటర్ సిమ్యులేషన్ అనేది కొంచెం చాలా కష్టంగా ఉంటుందని. కానీ యాక్చువల్గా ఈ మూవీ మొత్తం వాటర్ సిమ్యులేషన్ మీదే ఉంటుంది. అది కూడా వీళ్ళు ఒక ఓపెన్ సాఫ్ట్వేర్తో దాన్ని చాలా బాగా పుల్ చేశారు. క్రేజీ, అసలు ఎక్సలెంట్గా ఉంటాయి వాటర్ గ్రాఫిక్స్. ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ మూవీలో మనకి చాలా హిడెన్ మెసేజ్ ఉంటుంది. ఏంటి తెలుసా, అసలు మూవీకి ఫ్లో అని టైటిల్ ఎందుకు పెట్టారనుకుంటున్నారు? ఫ్లో అనేది క్యాట్ పేరు కాదు. నాకు చాలా ఇష్టమైన ఒక ప్రోవర్బ్ ఉంటుంది, గో విత్ ద ఫ్లో అని. ఆ గో విత్ ద ఫ్లో అనే లైన్ని ఒక విజువల్ రిప్రజెంటేషన్లో తీసుకొస్తే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ అన్నమాట. యాక్చువల్గా మన క్యాట్, తనకి చాలా అన్నోన్ ఫియర్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పటివరకు తన కంఫర్ట్ జోన్లో ఉంటుంది అన్నమాట. అలాంటి క్యాట్ సడన్గా అనుకోకుండా ఒక సర్వైవల్ అడ్వెంచర్ చేయాల్సి వచ్చిందన్నమాట. ఆ సిచ్యువేషన్ నుంచి తిను బయటికి రావాలంటే ఆ సిచ్యువేషన్స్కి తిను అడాప్ట్ అవ్వాలి, దాంతోపాటు ఫ్లోలో లైఫ్ని గడపాలి. అప్పుడే క్లైమాక్స్ అనేది బాగుంటుంది అన్నమాట. ఆ మెసేజ్ని చాలా బాగా చూపించారు. ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. రియల్ యానిమల్స్తో సౌండ్స్ రికార్డ్ చేసి మూవీలో చూపించారన్నమాట. చాలా బాగుంది. ప్రతి ఒక్క యానిమల్ తను ఏం ఫీల్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది మనకి విజువల్ రిప్రజెంటేషన్లో మొత్తం చూపించారు. ఎలా అంటే తన ఫేషియల్ ఎమోషన్స్ కానీ తన యొక్క యాక్షన్స్ బట్టి ఆ యానిమల్ ఏం ఫీల్ అవుతుంది, నెక్స్ట్ ఏం చేయబోతోంది అన్నట్టు మనకి చాలా బాగా చూపించారన్నమాట. అదైతే గ్రేట్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి మ్యూజిక్. సౌండ్ డిజైన్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ ఇంకో లెవెల్ అన్నమాట. చాలా సూతింగ్గా ఉంటుంది. ఆ సీన్స్ అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టారన్నమాట మ్యూజిక్ కూడా. యాక్చువల్గా ఈ మూవీలో ఇంకా చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. దాంతోపాటు కొన్ని మెటాఫర్స్ కూడా ఉన్నాయి, హిడెన్ మెసేజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇది జస్ట్ రివ్యూ కాబట్టి ఇంతకన్నా లెంత్ అయితే బాగోదు, అందుకని ఇక్కడితో సరిపెట్టేస్తున్నా. కానీ ఈ మూవీ మాత్రం అసలు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. మనకు అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడే ఫ్రీకి వచ్చింది. వీలైనంత ఫాస్ట్గా చూసేయండి, ఎందుకంటే మన అమెజాన్ ప్రైమోడు మళ్ళీ ఎప్పుడు రెంట్లోకి తీసుకెళ్ళిపోతాడో మనకు తెలియదు. తీసుకుపోతే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీతో వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆ విజువల్స్కి వాటికి ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు అయితే ఆ మెసేజ్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు, బాగా అర్థమవుతుంది కూడా. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.